వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత రాజకీయ యవనికపై తెలుగు రాష్ట్రాల ముద్ర ఒక అన్స్టాపబుల్ ఫోర్స్. ఒకప్పుడు ఢిల్లీ పీఠం అంటేనే భయపడే పరిస్థితి నుండి నేడు ఢిల్లీ పీఠాన్ని శాసించే కింగ్ మేకర్ స్థాయికి మన నేతలు ఎదిగారు. గత 25 ఏళ్ల ప్రయాణం అంటే కేవలం 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదు, ఇదొక రోలర్ కోస్టర్ రైడ్. ఎన్నో ఉద్యమాలు, కొత్త పార్టీల పుట్టుకలు, జైలు శిక్షలు, అద్భుతమైన గెలుపులు, వీటన్నిటి సమాహారమే ఈ కథనం. ఎదురు గాలిలోనే ఏనుగు నడక అన్నట్లుగా జాతీయ రాజకీయాల్లో మన ప్రాంతీయ పార్టీలు ఎలా చక్రం తిప్పాయో ఇప్పుడు చూద్దాం. గత 25 ఏళ్లలో తెలుగు రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారిపోయింది. 2001లో తెలంగాణ ఉద్యమ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర విభజన వరకు జరిగిన పరిణామాలు చారిత్రాత్మకం. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల ఆధిపత్యం నుంచి విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీల జైత్రయాత్ర వరకు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కే. సంక్షేమ పథకాలు, డిజిటల్ ప్రచారం మరియు కుల సమీకరణలు ఎన్నికల ఫలితాలను శాసించాయి. సామాజిక మాధ్యమాల ప్రభావంతో ఓటర్ల తీర్పులో కూడా గణనీయమైనటువంటి మార్పు వచ్చింది. ఈ 25 ఏళ్ల ప్రస్థానం కేవలం అధికార మార్పిడికే పరిమితం కాకుండా సామాజిక, ఆర్థిక మార్పులకు వేదికగా నిలిచింది. గత 25 ఏళ్ల తెలుగు రాజకీయ ప్రస్థానం దేశ రాజకీయ చిత్రంపైన చెరగని ముద్ర వేసింది. ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరగడం నుంచి కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారడం వరకు తెలుగు నేతలు చక్రం తిప్పారు. ఈ 2.5 దశాబ్దాల కాలంలో అటు ఎన్డీఏ, ఇటు యూపీఏ కూటములలో తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం అనివార్యమైంది. శతాబ్దం ఆరంభంలోనే కింగ్ మేకర్ గా నిలిచిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాతి కాలంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్, ఇలా ప్రతి దశలోనూ ఢిల్లీ పీఠంపై తెలుగువారి ప్రభావం స్పష్టంగా కనిపించింది. విభజన అనంతరం మారిన రాజకీయ సమీకరణాలు కూడా జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించలేకపోయాయి. నేటికీ కేంద్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుంది. దేశ రాజకీయ యవనికపై తెలుగు రాష్ట్రాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి 2 రాష్ట్రాలు విడిపోయిన నేటి వరకు జాతీయ రాజకీయాల్లో తెలుగు నేతల ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదు. ఎంపీల సంఖ్యతో సంబంధం లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగల శక్తిగా తెలుగు పార్టీలు ఎదిగాయి. ముఖ్యంగా జాతీయ స్థాయిలోని 2 ప్రధాన కూటములకు తెలుగు రాష్ట్రాల మద్దతు అనివార్యం కావడంతో దేశ రాజకీయాల్లో మన పాత్ర విస్మరించలేనిదిగా మారిపోయింది. కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా ఇక్కడ సంక్షేమ పథకాలు మరియు రాజకీయ వ్యూహాలను ఇతర రాష్ట్రాలు సైతం ఆదర్శంగా తీసుకోవడం గమనించదగ్గ విషయం. రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రతి చిన్న రాజకీయ మార్పు కూడా నేడు ఢిల్లీ పీఠాన్ని కదిలించే స్థాయికి చేరింది. అందుకే జాతీయ రాజకీయాల గమనాన్ని నిర్ణయించడంలో తెలుగు రాష్ట్రాలదే ఇప్పుడు కీలక పాత్ర. తెలుగు నేల రాజకీయాలు ఇప్పుడు దేశ రాజధాని హస్తినాను శాసిస్తున్నాయి. ఒకప్పుడు ఢిల్లీలో అస్తిత్వం కోసం పోరాడిన ప్రాంతీయ పార్టీలు నేడు జాతీయ రాజకీయ గమనాన్ని నిర్దేశించే స్థాయికి ఎదిగాయి. 2000 ప్రారంభంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వర్ణాంధ్ర హైటెక్ పాలనతో చంద్రబాబు నాయుడు ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఆ తర్వాత 2014, 2024లలో ఏపీ ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు 2004, 2009 మధ్య వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు సంక్షేమ రాజకీయ రూపురేఖలనే మార్చేశాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకంగా మారింది. సంకీర్ణ రాజకీయాల్లో తనకున్న సుదీర్ఘ అనుభవంతో ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. గత 25 ఏళ్ల ప్రయాణంలో తెలుగు రాష్ట్రాల అజెండాలు వేరైనా జాతీయ రాజకీయాన్ని ప్రభావితం చేయాలనే విషయంలో మాత్రం అన్ని ఏకతాటిపైకే ఉన్నాయి. తెలుగు నేతల మద్దతు లేని జాతీయ రాజకీయం సాధ్యం కాదనే అనివార్య పరిస్థితి నేడు ఏర్పడింది. పార్లమెంట్లోనూ తెలుగు రాష్ట్రాల ప్రస్తావన క్రమంగా పెరుగుతుంది. దేశంలో కీలక అంశాలపైన తెలుగు నేతల అభిప్రాయాలేంటో తెలుసుకోవడానికి జాతీయ మీడియా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మొత్తంగా హస్తినలో తెలుగు మాటకు ఎక్కువ మన్నువ దక్కుతుంది. ప్రధానమంత్రులు స్వయంగా కొన్ని విషయాల్లో తెలుగు నేతల్ని పనిగట్టుకొని సంప్రదిస్తున్నారు. ఎప్పటికప్పుడు దేశ భవిష్యత్తుకు సంబంధించిన కీలక సూచనలు చేయడంలోనూ మనోళ్లు ముందుంటున్నారు. అలా కేవలం ఎంపీల సంఖ్యతోనే కాకుండా ఉదాత్తమైనటువంటి ఆలోచనతోనూ కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చు
చేయవచ్చని రుజువు చేస్తున్నారు. తెలుగు నేతలు జాతీయ రాజకీయాల్లో చాలా విలక్షణంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తూనే, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసం పట్టుబడుతూనే, మరోవైపు దేశ సమగ్రత విషయంలో రాజీ లేని వైఖరితో ఇతర రాష్ట్రాల నాయకత్వ లక్షణాల విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలకి, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయానికి ఉండేటువంటి తేడాలేంటో మన నేతలు గత 25 ఏళ్లలో చాలా ప్రభావశీలంగా దేశానికి చూపించగలిగారు. అలా మన ఓటర్లు లోతైనటువంటి ఆలోచన సరళిని కూడా ఢిల్లీకి పరిచయం చేశారు. దీంతో ఉత్తరాది మాదిరిగా ఊకదంపుడు ప్రచారం ఇక్కడ నడవదని గ్రహించిన జాతీయ నేతలు కూడా ఇక్కడికి వచ్చేసరికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ప్రచార శైలిని మార్చుకుంటున్నారు. ఒకప్పుడు జాతీయ నేతలు తెలుగు రాష్ట్రాలకు రావడమే ఎక్కువ అన్న పరిస్థితి నుంచి ఇప్పుడు జాతీయ నేతలైన తెలుగు రాష్ట్రాలకి రాక తప్పని పరిస్థితి వచ్చేసింది. అలాంటి అనివార్యతను తెలుగు రాజకీయమే కల్పించింది. అప్పటిదాకా ఎంపీల సంఖ్యను చూసుకొని తెలుగు రాష్ట్రాల్ని తక్కువ అంచనా వేసిన జాతీయ నేతలకు ఇక్కడ తరచుగా వస్తుండటంతో తెలుగు ఓటర్ల ప్రభావం బాగా అర్థమైపోయింది. ఈ రాజకీయ కిటుకు అర్థమయ్యాక తెలుగు నాట జాతీయ నేతల పర్యటనలు పెరిగిపోయాయి. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా సందర్భం కుదిరిన ప్రతిసారి అవసరమైతే అవకాశం సృష్టించుకొని మరి ప్రధాని స్థాయి వ్యక్తులు సైతం ఇక్కడ పర్యటిస్తున్నారు. తద్వారా తెలుగు ప్రజల ఆదరణను పొందేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఈ శతాబ్దం మొదలైన ఏడాదికే తెలుగునాట టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. ప్రత్యేక తెలంగాణ నినాదం ఎత్తుకున్న కేసీఆర్ కొత్త పార్టీ పెట్టి కదం తొక్కారు. 6 దశాబ్దాల ఆకాంక్షను మరోసారి తట్టిలేపి భావోద్వేగాలు రగిలించారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ సభలతో అందరి దృష్టిని ఆకర్షించారు. మఖలో పుట్టి మబ్బులో పోయే పార్టీగా తొలినాళ్లలో విమర్శలు వచ్చినా వాటిని ధీటుగా ఎదుర్కొని నిలబడ్డారు. చివరికి తెలుగునాట ఏ పార్టీ అయినా తెలంగాణలో ఓట్లు కావాలంటే తమతో పొత్తు పెట్టుకోక తప్పని స్థితిని ఆయన కల్పించారు. అప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి టీఆర్ఎస్ పెట్టినటువంటి కేసీఆర్ అప్పటి నుంచి రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించింది. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయం పాలనే లక్ష్యంగా ఉద్యమాన్ని నడిపారు. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి తన వ్యూహాలతో గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆనాడు ఆయన వేసిన పునాదే నేడు తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేసింది. తెలుగునాట 10 ఏళ్ల విపక్షంలో ఉన్న తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ పథకాలతో జోరు చూపించి రైతులకు అనుకూల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఈ సర్కారు హవా సాగుతుండగానే 2008లో సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తిరుపతిలో అట్టహాసంగా ఆవిర్భవించిన పీఆర్పీ 2009 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా ఆశించినటువంటి ఫలితాలను సాధించలేకపోయింది. కేవలం 18 సీట్లకే పరిమితమైంది. మరోవైపు 2009లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు వైఎస్ఆర్ మరణం తీరని లోటుగా మిగిల్చింది. ఆ తర్వాతి కాలంలో కేసీఆర్ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడం, కేంద్రం ప్రత్యేక రాష్ట్రం పైన ప్రకటన చేయడం చకచకా జరిగిపోయాయి. మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల మధ్య 2011లో ప్రజారాజ్యం పార్టీ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఈ పరిణామంతో మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. దశాబ్ద కాలపు ఈ రాజకీయ ప్రస్థానం తెలుగు నేలపై ఎన్నో కీలక మార్పులకు వేదికగా నిలిచింది. పీఆర్పీ విలీనానికి కొన్ని నెలల ముందే తెలుగునాట మరో ప్రాంతీయ పార్టీ పుట్టింది. వైఎస్ఆర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైఖరి మీద అసంతృప్తితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో జగన్ పార్టీ తన సత్తా చాటి ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొంది విభజన ప్రక్రియ ఊపందుకుంది. ఇదే సమయంలో సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించారు. 2014 ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగిన ఆ ఫలితాలు విభజన సెంట్రిక్ గా సాగే. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ స్పష్టమైనటువంటి మెజార్టీతో తొలి ప్రభుత్వాన్ని అధికారిక పగ్గాలు చేపట్టింది. మరోవైపు విభజిత ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అలా రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం బలపడుతూ కొత్త రాజకీయ శకానికి నాంది పలికింది. తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం గత కొన్నేళ్లుగా శరవేగంగా మారుతూ వస్తోంది. 2018లో తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోగా 2019లో ఏపీలో వైఎస్ జగన్
నేతృత్వంలోని వైసీపీ భారీ మెజారిటీతో తొలిసారి అధికారంలోకి వచ్చింది. అయితే కాలక్రమేణా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. జాతీయ రాజకీయాల ఆకాంక్షలతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్నప్పటికీ 2023 తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పగ్గాలు చేపట్టింది. మరోవైపు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అఖండ విజయం సాధించాయి. ఈ పరిణామంతో జనసేన పార్టీ స్థాపించిన 10 ఏళ్లకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలో భాగస్వామి అయ్యారు. మొత్తంగా గత 25 ఏళ్లలో పుట్టిన ప్రాంతీయ పార్టీలను పరిశీలిస్తే టీఆర్ఎస్, వైసీపీలు సొంతంగా అధికారం చేపట్టగా జనసేన కూటమి ద్వారా పగ్గాలు చేపట్టింది. ఒక ప్రజారాజ్యం పార్టీ మాత్రమే అధికారం దక్కక కాంగ్రెస్ లో విలీనమై పరోక్షంగా ప్రభుత్వంలో భాగమైంది. గత 25 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలుగు నేలపై ప్రాంతీయ పార్టీలు పుట్టి విజయవంతమైనటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాంతీయ పార్టీ జయాపజయాలతో సంబంధం లేకుండా తమదైనటువంటి శైలిలో రాజకీయం చేస్తూ కొత్త నేతలను వెలుగులోకి తెచ్చారు. అప్పటి వరకు రాజకీయంగా వెనుకబడినటువంటి వర్గాలను హక్కున చేర్చుకోవడం ద్వారా సామాజిక డిమాండ్లకు ఇవి కొత్త ఊపిరిని పోసాయి. ప్రతి పార్టీ రాష్ట్ర స్థాయిలో బలంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోనూ కీలక అంశాలపైన తమ వాణిని వినిపిస్తున్నాయి. ఈ పార్టీల పనితీరు మరికొన్ని కొత్త రాజకీయ శక్తులకు స్ఫూర్తినిచ్చాయి. అటు ప్రజలు కూడా కేవలం పాత పార్టీలకే పరిమితం కాకుండా కొత్తగా వచ్చేటువంటి శక్తులను ఆదరిస్తూ రాజకీయాల్లో ఎప్పుడూ కొత్త నీటికి అవకాశం ఇస్తామని చాటి చెప్పాయి. దేశ రాజకీయ ముఖ చిత్రంలో తెలుగు రాజకీయానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని ఇక్కడి పార్టీలు నిరూపించాయి. తెలుగు రాష్ట్రాల్లో గత 25 ఏళ్ల కాలంలో ఒక కీలకమైనటువంటి మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. ఈ సమయంలోనే ప్రాంతీయ పార్టీల అగ్రనేతల వారసులు రంగప్రవేశం చేసి తమ వారసత్వాన్ని నిలబెట్టుకున్నారు. వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్ వైసీపీని స్థాపించి ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలనను అందించారు. అటు తెలంగాణలో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్ని అందించి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అప్పట్లో అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ సైతం మంత్రిగా పార్టీ సమన్వయకర్తగా కార్యకర్తల మెప్పును పొందారు. అయితే వారసులు తండ్రి బాటలో నడుస్తుంటే వారసురాళ్లు మాత్రం అనూహ్యంగా సొంత సోదరులపైనే తిరుగుబాటు చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల తన సోదరుడు జగన్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా మారగా, తెలంగాణలో కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత సోదరుడు కేటీఆర్ పైన ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఇద్దరు ప్రముఖ నేతల కుమార్తెలు తమ సోదరుల రాజకీయ ప్రస్థానానికి సవాలుగా మారడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ వారసత్వ పోరు తెలుగు రాష్ట్రాల యొక్క రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. గత 25 ఏళ్లలో తెలుగు నాట జరిగిన మరో కీలక పరిణామం జైలుకెళ్లొచ్చిన నేతలు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రులు కావడం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 నేతలు ఈ విషయంలో ఈ సెంటిమెంట్ నిజమైపోయింది. దీంతో మరికొందరు నేతలు కూడా సీఎం కావడం కోసం జైలుకెళ్లడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటగా జగన్ 17 నెలల జైలు జీవితం తర్వాత ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా జైలు జీవితం తర్వాత ఎన్నికల్లో గెలిచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. వీరి బాటలోనే జైలు జీవితం గడిపిన చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం తెలుగు నాట జైలు పవర్ సెంటిమెంట్ బాగా వినబడింది. వరుసగా 3 నేతల విషయంలో ఒకే రకమైనటువంటి సీక్వెన్స్ నిజం కావడం కాకతాళీయమని చెబుతున్నారు. అలాగని ప్రతి నేత జైలుకెళ్లగానే ముఖ్యమంత్రి అవుతారని గ్యారంటీ లేదని వాదన కూడా వినిపిస్తుంది. జైలుకెళ్లడానికి దారి తీసిన పరిస్థితులు, నేతల యొక్క స్థాయి, ఆ నేతలపైన ప్రజల్లో ఉన్న అభిప్రాయం, వారి చరిష్మా అన్నీ కలిస్తేనే అధికారం సాధ్యమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగునాట గత 25 ఏళ్లలో ఎన్నో చిన్న పార్టీలు పుట్టినా ప్రజలు మాత్రం కేవలం చెప్పుకోదగ్గ పార్టీలకే ప్రాధాన్యతనిస్తూ తమ రాజకీయ పరిణితిని చాటుకున్నారు. ఏ పార్టీకి భవిష్యత్తు ఉంటుందో, ఎవరికి ఉండదో ఎన్నికల తీర్పు ద్వారా తెలుగు ప్రజలు ఎప్పటికప్పుడు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోనే తెలుగు రాజకీయం మునుపటి కంటే ఇప్పుడు మరింత పదునుగా తేలింది. ఒకప్పుడు కేంద్రంలోని సర్కారుపైన ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన పనులు ఎలా సాధించుకోవాలనేటువంటి విషయంలో తెలుగు
తెలుగు నేతలు పట్టు సాధించారు. పనిగట్టుకొని కేంద్రంతో ఢీకొట్టకుండా మన వాదనను బలంగా వినిపించి జాతీయ నేతలు కాదనలేని స్థితిని కల్పించేటువంటి లౌక్యం మన రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు నేతల లాజిక్ కు సమాధానం చెప్పడంలో ఢిల్లీలోని అధికార యంత్రాంగానికి కూడా కష్టంగా మారింది. రావాల్సినన్ని పూర్తి స్థాయిలో రాకపోయినా గత 25 ఏళ్లలో పరిస్థితుల్లో చాలా సానుకూల మార్పు వచ్చిందనడంలో సందేహం లేదు. ఈ రాజకీయ చైతన్యమే రాబోయే 25 ఏళ్లకు బలమైనటువంటి పునాదిగా నిలుస్తుంది. గతానికి భిన్నంగా తెలుగు ప్రజలు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ ఓటు ద్వారా గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన వారికే కాకుండా గెలిచిన వారికి సైతం ఎక్కడ తగ్గాలో తెలిసేలా జలక్కివ్వడం తెలుగు ఓటర్లకు మాత్రమే తెలిసిన విద్య. ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాల్సిందే, లేదంటే పరిస్థితులు తలకిందులవుతాయని వారు నిరూపించారు. చివరకు జాతీయ నేతల సభల్లోనూ జనస్పందన పూర్తిగా మారిపోయింది. నాయకులు చెప్పేటువంటి ప్రతి మాటకు చప్పట్లు కొట్టడం మానుకున్న జనం తమకు మేలు జరిగేటువంటి పని చేసినప్పుడు మాత్రమే అభినందిస్తున్నారు. దీంతో ఏదో ఒక మాట చెప్పి ప్రజలను తమ యొక్క వలలో వేసుకోవాలని చూస్తున్న జాతీయ నేతల పాచికలు ఇక్కడ పారడం లేదు. ఫలితంగా తెలుగు ఓటర్ల నాడి పట్టుకోవడానికి జాతీయ స్థాయి నేతలకు కూడా ఇక్కడి ప్రాంతీయ నాయకుల యొక్క అవసరం తప్పనిసరిగా ఏర్పడుతుంది. ఉత్తుత్తి ప్రకటనలకు స్వస్తి పలికి ఏదో ఒక నిర్మాణాత్మక పని ఉంటేనే తెలుగు రాష్ట్రాలకు వచ్చి పోకడ ఉంటుంది. అయితే గత 25 ఏళ్లలో తెలుగు రాజకీయం ఎంతో ఓపికతో రాజకీయ పరిణితితో తెచ్చినటువంటి మార్పు ఇది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయం మరింత వేగంగా రూపాంతరం చెందుతూ సరికొత్త వ్యూహాలకు వేదిక కాబోతుంది. గత 25 ఏళ్లుగా తెలుగు రాజకీయం ఎన్నో మలుపులు తిరిగింది. ఒకప్పుడు ఢిల్లీ నేతలు చెప్పిందే వేదం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఢిల్లీ నేతలైనా తెలుగు గడ్డకు రాక తప్పదు అనే పరిస్థితిని మన నేతలు కల్పించారు. తెలుగు ఓటర్ల నాడి పట్టుకోవటం జాతీయ పార్టీలకు కూడా పగలగొట్టడానికి గట్టి గింజగా మారింది. ఈ రాజకీయ చైతన్యమే రేపటి 25 ఏళ్లకు పునాది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, కానీ ప్రజల తీర్పే అంతిమ సాక్ష్యం.